హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నా సామి రంగా ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఒక గంట అవుతుంది రిలీజ్ అయ్యి, చూడటం జరిగింది. ట్రైలర్ ఎలా ఉంది, సినిమా మీద అంచనాలను పెంచుతుందా లేదా, ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించిన ఫ్రెండ్స్. నేను అడుగుతుంది ఆస్తులు కాదు, జస్ట్ సబ్స్క్రైబ్ అనే బటన్ మాత్రమే నొక్కమని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మా ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే నా సామి రంగా యువ సామ్రాట్ నాగార్జున ఛానల్ తర్వాత పక్కా మాస్ లుక్లో కనిపించిన సినిమా ఇది. నేను ఆల్రెడీ ఈ సినిమా గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, మలయాళం సినిమా రీమేక్ అని. ఫ్రెండ్స్, మరి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్లో రివీల్ చేయాల్సినవి అన్నీ, అంటే చూపించాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ చూపించేశారు. మరి ట్రైలర్ అయితే పక్కా మాస్, పల్లెటూరు గురించి బాగా, అంటే ఇప్పుడు పల్లెటూరు వాతావరణం, పండక్కి పల్లెటూరు వాతావరణాలు బాగా ఇష్టపడతారు. కోడి పందాలు కానివ్వండి, తిరణాలు కానివ్వండి, ప్రభలు కానివ్వండి, వాటి నేపథ్యంతో జరిగే సినిమా ఇది. ఈ పండక్కి సరైన సినిమా ఈ సినిమా నా సామి రంగా. ఫ్రెండ్స్, మరి ఇందులో హీరోయిన్గా చేసిన ఆవిడికి, నాజర్ గారి క్యారెక్టర్కి, అలాగే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్కి, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటుంది. నాగార్జున ఒక్కడే హీరో కాదు ఈ సినిమాలో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సినిమా స్టోరీ నాకు తెలుసు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. స్టోరీ మంచి స్టోరీ, మరి బాగా తీస్తే అదిరిపోతుంది. పెద్దగా మార్పులు చేర్పులు చేసినట్టు కూడా నాకు ట్రైలర్లో చూస్తే అనిపించలేదు ఫ్రెండ్స్. మక్కి దించాడు అన్నట్టుగా ఉంది. కొంచెం ఏమన్నా అడ్జస్ట్మెంట్లు చేస్తే చేసి ఉండొచ్చు. మంచి స్టోరీ, చెడగొడతాం కూడా నాకైతే ఇష్టం లేదు పర్సనల్గా. మంచి కథ తీయటం కూడా చాలా బాగా తీస్తే అదిరిపోయే, ఈ సంక్రాంతికి అదిరిపోయే హిట్టు పడిద్ది నాగార్జునకి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ అనుకుంటుంటాం నాగార్జున గారి సినిమాలు పండగకు వస్తే బ్లాక్ బాస్టర్ హిట్టు అని. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన ట్రైలర్ అందరికీ నచ్చే విధంగా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్, నాగార్జున ఒక్కడే కాదు ఈ సినిమాలో హీరో, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హీరోనే. చాలా తర్వాత హీరోయిన్కి కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, అంటే హీరోకి ధీటైన క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోయిన్ కూడా చేసింది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి క్యారెక్టర్ బాగుండేది ఈ సినిమాలో. ట్రైలర్ అయితే మరి పక్కా మాస్. ఇందులో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అందులో అతను బీడీ వెలిగించుకుంటాడు, ఒక బీడీ వెలిగించుకున్న ఒక షాట్ ఒకటి ఉంది. అది నేను చెప్పడం దేని, ట్రైలర్ మీరు చూడండి, చాలా బాగా ఉంది. పక్కాగా మాస్ లుక్లో నాగార్జున బాగా సెట్ అయ్యాడు చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్, మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇప్పుడు ఇచ్చిన పాటలు కానివ్వండి, రిలీజ్ అయిన పాటలు కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ట్రైలర్లో పర్ఫెక్ట్గా కుదిరాయని నాకైతే అనిపించింది. మరి ఇక డైరెక్టర్ బిన్ని సినిమాని ఎలా తీసుంటాడు అనేది ఈ ట్రైలర్ చూస్తే చాలా బాగా ఉంది. ట్రైలర్ కటింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ట్రైలర్ చాలా బాగా ఉంది. ట్రైలర్ కటింగ్ కూడా చాలా బాగుంది. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా దానికి, అంటే తిరణాలకు సంబంధించిన దాని చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. మెయిన్ ఫ్లాట్ అదే. మంచి కథ నాకు తెలిసి, మరి బాగా తీసుంటారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. నాగార్జున గారు చాలా రోజుల తర్వాత, అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్గా చెప్పాలంటే సోగ్గాడు, బంగారాజు సినిమాల తర్వాత హిట్ లేదు నాగార్జునకి, అన్ని డిజాస్టర్సే వచ్చినాయి. ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందంటారు, ఎలాంటి సందేహం లేదు. పండగకు వచ్చే సినిమాలన్నింటిలోకి ఆఖరి సినిమా ఇదే రిలీజ్ అవుతుంది. అలాగే మిగతా సినిమాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. మరి అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మంచి హిట్ అయిద్దని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అన్ని సినిమాల మీద ఈ సినిమాకే కొంచెం ఎక్కువ వచ్చిద్దేమో హిట్ పర్సంటేజ్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా పక్కా మాస్, పల్లెటూరి వాతావరణంలో తీసిన సినిమా. అదిగాక ఈ సమయంలో, అంటే సంక్రాంతి సమయంలో ఇలాంటి సినిమాలను ఫ్యామిలీస్తో కూర్చొని చూసే సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగని ఇది ఫ్యామిలీ స్టోరీ మాత్రం కాదు ఫ్రెండ్స్, నేను పక్కాగా చెప్తున్నాను, ఇది ఫ్యామిలీ స్టోరీ మాత్రం కాదు. మీరు ట్రైలర్లో చూడండి, ట్రైలర్లో చూపించినంత మాత్రాన ఇది ఫ్యామిలీ స్టోరీ అని మాత్రం మీరు అనుకోకండి. ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ, ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ, మంచి స్టోరీ నాకు తెలిసినంతలో. ఫ్రెండ్స్, మరి అయితే ట్రైలర్ అయితే నాకు బాగానే ఉంది. మంచి కటింగ్స్, అంటే బాగా ట్రైలర్ కట్ చేయడం కూడా అంతా బాగా ఉంది.
ఓకే ఓకే, ఇప్పుడు వచ్చిన అన్ని ట్రైలర్లోకి చెప్పుకుంటే హనుమాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ ప్లేస్లో సైంధవ ఉంటుంది. థర్డ్ ప్లేస్లో నాసామి రంగా ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో గుంటూరు కారం ఉంటుంది. మరి ట్రైలర్ బాగుందన్నారు కదా, మూడో ప్లేస్ ఇచ్చారేంటని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు నచ్చింది, నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే ఇది. ప్రతి ఒక్కరికి, కొంతమందికి మహేష్ బాబు ఫ్యాన్స్కి వాళ్ళ ట్రైలర్ సూపర్గా ఉండొచ్చు, నాగార్జున ఫ్యాన్స్కి అతని ట్రైలర్ సూపర్గా ఉండొచ్చు, వెంకటేష్ ఫ్యాన్స్కి వాళ్ళ ట్రైలర్ బాగుండొచ్చు. కానీ అందరికీ నచ్చిన ట్రైలర్ హనుమాన్ కనుక హనుమాన్ ట్రైలర్ నాకు కూడా బాగా నచ్చింది. సైంధవ ట్రైలర్ నచ్చింది. వాటి తర్వాత లిస్టులోకి ఈ రెండు చేరాయి. మూడో స్థానంలో నేను అనుకోవటం నాసామి రంగా ట్రైలర్. కనుక నాసామి రంగా ట్రైలర్ మీరు కూడా చూడండి, నచ్చిద్దే. ఖచ్చితంగా ఈ పండగకి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12వ తారీఖు ఖచ్చితంగా ఫస్ట్ చూసే సినిమా మాత్రం హనుమానే. హనుమాన్ తర్వాత గుంటూరు కారం వెంటనే చూస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటికైతే ఇంతే. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.